రోజుకు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తున్న రైతులు పంటల సాగు, ఎంపికలోనూ కొత్త విధానాలు పాటిస్తున్నారు. సంప్రదాయ పంటల స్థానంలో ఉద్యానవన పంటలైన జామ తోటపై దృష్టి సారిస్తున్నారు. పాత పంటలతో పోలిస్తే దీనిపై ఖచ్చితంగా దిగుబడితో పాటు రాబడి కూడా ఎక్కువగా ఉండడమే రైతులు వీటిపై మొగ్గు చూపేలా చేస్తుంది. అయితే ప్రస్తుతం జామ సాగు విస్తీర్ణం పెరిగిపోవడంతో మార్కెట్ సమస్య ఎదురవుతుందని విజయనగరం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం భారంగా మారుతోంది. ముఖ్యంగా సంప్రదాయ పంటలు సాగు చేసే రైతులకు పంట చేతికొచ్చే వరకు నమ్మకం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు నిర్దిష్టమైన ఆదాయం వచ్చే పంటల సాగును ఎంచుకుంటున్నారు. ఇందులో ముఖ్యమైనవి పండ్ల తోటలు. ఇటీవల కాలంలో జామ పండ్లకు విపరీతమైన గిరాకీ పెరగడం, అందుకు అనుగుణంగానే హైబ్రిడ్ రకాలు రావడం, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి అధిక దిగుబడిని తీసే పద్ధతులు రావడంతో రైతులకు లాభాల పంటగా మారిపోయింది. ఈ కోవలోనే విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో చాలా మంది రైతులు జామ తోటల పెంపకం చేపట్టారు. కొందరు ఏక పంటగా సాగు చేస్తే మరికొందరు అంతర పంటగా జామను సాగు చేశారు. అయితే మొదట్లో లాభాలు బాగానే ఉన్నా రాను రాను విస్తీర్ణం పెరిగి పండ్ల ఉత్పత్తి పెరిగింది. దీంతో రైతులకు మార్కెట్ సమస్య ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి మార్కెట్ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. 2013 నుంచి జామ తోటలు వేసేవాళ్ళం. అది వేసిన కొత్తలో ఏరియా కూడా బాగా తక్కువ ఉండేది. అప్పుడు ఎకరాకి ఒక 4 లక్షల వరకు వచ్చేది. 15 టన్నులు అలా వచ్చేది ఎకరాకి. 30 రూపాయల చొప్పున కేజీ వెళ్ళేది. అప్పుడు మాకు 4,50,000 5 లక్షల వరకు కూడా వచ్చేది. కాకపోతే ఈ మధ్యన రైతులందరూ ఎక్కువగా ఏరియా అంటే ఎక్కువ యాకరేజ్ హెక్టార్లు వేయటం వల్ల ఇది డిమాండ్ తగ్గి కాయలు రాలిపోవటం అది జరుగుతుంది. ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది. వ్యాపారస్తులు పోటీతత్వం ఎక్కువ అవటం వల్ల రైతులు కూడా వ్యాపారస్తులకు ఫోన్ చేసి మాకు ఇలాగ మా దగ్గర సరుకు ఉంది, మీరు పట్టుకు వెళ్ళాలి అని వాళ్ళకి చెప్పడంతో మామిడికాయల సీజన్ ఒకటి వల్ల ఇప్పుడు ఈ ట్రే 150, 200 కన్నా వెళ్తలేదు. అంటే సరుకు ఎక్కువైపోయి చేలో రాలిపోవటం, ఈ మచ్చ, ఈ పురుగు ఇవన్నీ రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ హార్టికల్చర్ కనమ పంటల వాళ్ళ మీద మన సాంప్రదాయ పంటలు మొక్కజొన్న వీటి మీద కన్నా వరి కన్నా కొద్దిగా ఎంతైనా 1 లక్ష రూపాయలు వచ్చినా లాభదాయకంగానే అనిపిస్తుంది రైతుకి. ఈ మార్కెట్ సదుపాయం ఏమన్నా గవర్నమెంట్ కల్పిస్తే రైతుకి ఎలాగ సబ్సిడీలు అవి తీసేశారు. మొక్కల సబ్సిడీ అంటారు, అదే అంటారు, సంతకాలు పెట్టించుకుంటారు, కానీ ఏది కూడా రైతు వరకు చేరదు. కూడా నుంచి మొక్కలు తెస్తాము, కొబ్బరి మొక్కలు కూడా వేసాము. ఇది ఎంత లాభదాయకంగా లేదని 4 సంవత్సరాలు జామ ఉంచి జామని అంతర్గత పంట కింద ఉంచి కొబ్బరిలో తీసేద్దామని జామని అనుకుంటున్నాం. ఫ్యూచర్లో జామ తోటలు ఎక్కువయ్యి ఇబ్బందులు ఉన్నాయి. ఒక్క తోటలు కూడా వేసాము మేము, దాంట్లో కూడా జామ వేసాము. ఇవన్నీ కూడా ఖర్చు విపరీతంగా ఉంది, కలుపులు ఎక్కువ మాకు ఇక్కడ. పూర్వం తోటలో ఎక్కువ లేనప్పుడు బాగా ఎక్స్పోర్ట్ అది అయ్యేది. ఇప్పుడు అంత ఎక్స్పోర్ట్ కూడా లేదు, కాయ అంతా పాడవుతుంది. ఆదాయాలు అంటే మేము ఒక రకంగా చెప్పలేకపోతున్నాం. పూర్వం అయితే తోటలు తక్కువ ఉండి ఒక రైతుకు ఒకలాగా ఒక రైతుకు ఒకలా వస్తుంది. ఏదైనా 1 లక్ష రూపాయలు మినిమం తోటల మీద వస్తుంది. ఏదైతే ఇక్కడ కొమరాడ మండలంలో ఈ మధ్య కాలంలో విస్తృతంగా జామ సాగు చేయడం అనేది రైతులందరూ కూడా అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు ఈ జామ సాగు అనేది బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది. అటువంటిది ఏదైతే ఆయిల్ పామ్ సాగులో అంతర్గత పంటలుగా జామ వేసుకొని రైతులందరూ కూడా ఉత్సాహంతో ఈ పంటని ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. వారిని చూసి మరికొంతమంది ఉత్తేజం పొంది విస్తృతమైన జామ సాగు చేయడం వల్ల ఎకరాకి దాదాపుగా ఒక 4 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చి రైతుకు వెన్నుదన్నుగా ఉండే పరిస్థితి ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే విస్తీర్ణం పెరగడం వల్ల పంట ఎక్కువై రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం వారు ఆదుకొని రైతులకు ప్రోత్సహిస్తే ఈ జామ పంట సాగు అనేది రైతులకి మంచి వెన్నుదన్నుగా ఉంటుందని, అలాగే సామాన్య ప్రజలకి ఆరోగ్యరీత్యా ఈరోజు జామ తినడం అనేది చాలా అవసరం కాబట్టి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి రైతులు ప్రోత్సహించి ఈ నష్టపోతున్న రైతుల్ని ఆదుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి.